ఓం శ్రీ మాత్రే నమః ఛానలుకి స్వాగతమండి. ధనవంతులు అయ్యే ముందు లక్ష్మీదేవి పంపించే 10 అదృష్ట సంకేతాలు ఇవే. అయితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాబోయే ముందు, లక్ష్మీ కటాక్షం మనం పొందుకోబోయే ముందు లక్ష్మీదేవి ఎటువంటి 10 అదృష్ట సంకేతాలను మనకు పంపిస్తుంది? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. లక్ష్మీదేవిని సంపదల దేవతగా పరిగణిస్తారు. మహాలక్ష్మి అనుగ్రహం ఉంటే చాలు ఎవరైనా ధనవంతులు అవుతారని, తాము జీవితాంతం సంతోషంగా ఉంటామని, తమ ఇల్లు సంపదలతో నిండి ఉంటుందని నమ్ముతారు. మనలో ప్రతి ఒక్కరూ కూడా ధనలక్ష్మి ఆశీస్సులు కావాలని, ఆ తల్లి మన ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ మహాలక్ష్మి అడుగుపెట్టిన చోటల్లా శుభ ఫలితాలు, శుభ సంకేతాలు వస్తాయి. లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉంటే ధనానికి ఎటువంటి కొరత అనేదే ఉండదు. ఎందుకంటే ఆ తల్లి ఐశ్వర్యానికి దేవత. అయితే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చే ముందు 10 అదృష్ట సంకేతాలను మనకు ముందుగానే పంపిస్తుంది. ఆ సంకేతాలను బట్టి అతి త్వరలో లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెట్టబోతుందని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఆ సంకేతాలు కనుక చూసినట్లయితే, మీ ఇంట్లోకి అకస్మాత్తుగా నల్ల చీమలు రావటం ప్రారంభమైతే, అలాగే ఏదైనా వస్తువును ఒక్కసారిగా గుంపుగా తినటం ప్రారంభిస్తే, అంటే ఏదైనా ఆహార పదార్థాన్ని అవి గుంపుగా వచ్చి తినటం ప్రారంభిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందని, మీకు ఎక్కువగా డబ్బు లభిస్తుందని అర్థం చేసుకోవాలి. అటువంటప్పుడు మీరు ఆ చీమలను చంపటానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే నల్ల చీమల రాక అనేది శుభ ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఆ చీమలను అస్సలు చంపకూడదు. నిర్దేశించిన సమయం వరకు అవి మీ ఇంట్లో ఉంటాయి, ఆ తర్వాత వెళ్లిపోతాయి. అలాగే వాటికి తినటానికి ఏదైనా పిండిని కాని చక్కెరను కాని వేయండి. ఇలా చేస్తే కనుక లక్ష్మీదేవి సంతసిస్తుంది. అలాగే ఏదైనా పక్షి మీ ఇంట్లోకి వచ్చి గూడు కట్టుకుంటే కూడా అది చాలా శుభ సూచకంగా పరిగణించబడుతుంది. పక్షులు ఇంట్లోకి రావటం అనేది శుభ ఫలితాలను ఇస్తుంది. అనుకోకుండా ఏదైనా ఒక పక్షి మన ఇంట్లోకి వచ్చి గూడు కట్టుకుంటే కనుక అది చాలా శుభ సంకేతం. అతి త్వరలో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి రాబోతుందని మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే మీ ఇంటి ఆవరణలో ఏదైనా చెట్టు పైన అది గూడు కట్టుకుంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా చెట్టును నరకకూడదు. దానివల్ల అశుభ ఫలితాలు కనిపిస్తాయి. కాబట్టి ఆ చెట్టును నరకకుండా ఉండాలి. అలాగే అకస్మాత్తుగా ఒకే చోట 3 బల్లులు కనిపిస్తే, అంటే మీ ఇంట్లో అకస్మాత్తుగా ఒక బల్లి వెంబడి ఇంకొక బల్లి తిరుగుతున్నట్లుగా, ఒక బల్లిని ఇంకొక బల్లి వెంటాడుతున్నట్లుగా, ఈ విధంగా 3 బల్లులు ఒకేసారి కనిపిస్తే కనుక లక్ష్మీదేవి మన ఇంట్లోకి అతి త్వరలో రాబోతుందని అర్థం చేసుకోవాలి. ఇది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుంది. అలాగే దీపావళి రోజున తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపిస్తే కూడా అది చాలా శుభప్రదంగా భావిస్తారు. అయితే ప్రతిరోజు తులసి మొక్క చుట్టూ అనేక బల్లులు ఒక్కసారిగా కనిపిస్తే మాత్రం అది అశుభ సంకేతంగా పరిగణిస్తారు. అలాగే మీ కుడి చేతిలో నిరంతరం దురద పుడుతూ ఉంటే మీకు ఆర్థికపరమైన విషయాల్లో లాభాలు వస్తాయని అర్థం చేసుకోవాలి. మీరు నిద్రపోతున్నప్పుడు రాత్రి కలలో చీపురు కాని, గుడ్లగూబ కాని, ఏనుగు కాని, ముంగీస కాని, శంఖం కాని, బల్లి కాని, నక్షత్రం కాని, పాము కాని, గులాబీ కాని కనిపిస్తే మీ సంపద పెరిగేందుకు చిహ్నంగా దీన్ని భావించాలి. ఇవన్నీ కూడా శుభ ఫలితాలను మీకు ఇస్తాయి. అలాగే ఉదయం నిద్రలేవగానే శంఖానికి సంబంధించిన శబ్దం వినిపిస్తే అది లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది అనటానికి సంకేతం. అలాగే మీరు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు చెరుకును చూస్తే కనుక అది కూడా సంపదకు సంకేతంగా భావిస్తారు. అలాగే కోకిల కూత అనేది కూడా శుభ సంకేతం. అంటే ఉదయం వేళ కాని, లేకపోతే మధ్యాహ్నం సమయంలో కాని ఆగ్నేయ దిశలో నుండి మీకు కోకిల కూత శబ్దం వినిపిస్తే అది చాలా శుభ సంకేతం. అతి త్వరలో మీరు ఆర్థికంగా పురోగతి సాధించబోతున్నారని, లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుందని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే శాస్త్రాల్లో చీపురును లక్ష్మీదేవి రూపంగా పరిగణిస్తూ ఉంటారు. చీపురుకు సంబంధించిన కొన్ని విషయాలు మనసులో ఉంచుకుంటే లక్ష్మీదేవి దీవెనలు భక్తులపై ఉంటాయి. అలాగే చీపురును ఎప్పుడూ కూడా తొక్కటం కాని, అలాగే విసిరేయటం కాని అస్సలు చేయకూడదు. మీరు ఇల్లు ఊడ్చిన తర్వాత చీపురును ఊడ్చే భాగాన్ని కింది వైపుకు, పట్టుకునే భాగాన్ని పై వైపుకు పెట్టాలి. ఈ విధంగా మీరు పెడితేనే లక్ష్మీ అనుగ్రహం మీ ఇంట్లో కలుగుతుంది. అలాగే మీరు బయటకు వెళ్తున్నప్పుడు ఎవరైనా రోడ్లు ఊడ్చేవారు కనిపిస్తే కనుక, అంటే ఉదయం మీరు బయటకి
వాకింగ్ కి కానీ లేకపోతే ఇంకా ఏదైనా పని నిమిత్తం వెళ్తున్నప్పుడు మీకు ఊడ్చేవారు, రోడ్లు ఊడ్చేవారు కానీ లేకపోతే వాకిలి ఊడ్చేవారు కానీ కనిపిస్తే, అంటే చీపురు మీకు ఎదురైతే కనుక అది చాలా శుభ సంకేతం. మీరు వెళ్లే పని విజయవంతంగా మీరు పూర్తి చేయగలుగుతారు. లక్ష్మీదేవి అతి త్వరలో మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతుందని మీరు అర్థం చేసుకోవాలి. అలాగే పామును చూసి చాలా మంది భయపడుతూ ఉంటారు. పామును చూస్తే అది ఎక్కడ కాటేస్తుందో అని ఖచ్చితంగా భయపడటం అనేది సహజం. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పామును చూడటం కూడా చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ఒక వ్యక్తి పామును చూస్తే కనుక అది లక్ష్మీదేవి రాకకు ప్రతీక. అలాగే మీ ఇంట్లోకి 2 తలల పాము వస్తే అది ఇంకా శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ విధంగా 2 తలల పాము మీ ఇంట్లోకి వస్తే లక్ష్మీ అనుగ్రహం మీరు పొందుకోబోతున్నారని అర్థం చేసుకోవాలి. అలాగే మీరు మీ ఇంట్లోకి పాము వస్తే కనుక దాన్ని చంపటానికి కాకుండా దాన్ని బయటకు పంపించడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవి యొక్క ఆగమనం అనేది ఆహారం ద్వారా కూడా తెలుస్తుంది. ఒక వ్యక్తి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టబోయే ముందు ఆ ఇంట్లోని వ్యక్తుల ఆహారపు అలవాట్లలో కూడా మార్పులు వస్తాయి. అలాంటి ఇళ్లలో ప్రజలు మాంసాహారం మరియు మందులు మొదలైన వాటికి దూరంగా ఉంటారు. ఇటువంటి అదృష్ట సంకేతాలు లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చే ముందు మనకు కనిపిస్తాయి. ఆ సంకేతాల ద్వారా మనం అర్థం చేసుకోవాలి అతి త్వరలో లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాబోతుంది అని. అలాగే లక్ష్మీదేవిని సంతృప్తిపరిచే విధంగా మన ఇల్లు ఉండాలి. ఎప్పుడూ కూడా శుచిగా శుభ్రంగా ఉన్న ఇంట్లోకే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అటువంటి ఇంట్లోనే లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. దుమ్ము, ధూళి, మురికి ఇటువంటి వాతావరణం ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి కాకుండా జ్యేష్ఠాదేవి అడుగు పెడుతుంది. జ్యేష్ఠాదేవి ఉన్న చోట, మురికి, దుమ్ము, ధూళి ఉన్న చోట లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా నిలవలేదు. కాబట్టి ఎప్పుడు కూడా ఇల్లును పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి వాతావరణం కూడా ప్రశాంతంగా ఉండాలి. ఊరికే గొడవలు పడటం, అలాగే అరవటం ఇటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు ప్రవేశించదు. కాబట్టి మీ ఇంటి వాతావరణం లక్ష్మీదేవికి నచ్చే విధంగా ఉంచుకోవటానికి ప్రయత్నం చేయండి. కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎప్పుడూ ప్రశాంతమైన మనస్సుతో ఉండాలి. గొడవలు, అరవటం ఇటువంటి వాతావరణం ఉంటే కనుక అటువంటి ఇంట్లోకి కూడా లక్ష్మీదేవి ప్రవేశించదు. అలాగే మీ యొక్క ఇంట్లోని వంటగది కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. అటువంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. అలాగే ముఖ్యంగా మీరు ఈ విధంగా ఇల్లును శుభ్రంగా ఉంచుకొని మీ ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుకున్నట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఖచ్చితంగా అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి ఆగమనానికి ముందు ఇటువంటి 10 అదృష్ట సంకేతాలు కూడా మీకు కనిపిస్తాయి. చూసారు కదండి, లక్ష్మీదేవి మన ఇంట్లోకి రాబోయే ముందు ఎటువంటి 10 అదృష్ట సంకేతాలు మనకు కనిపిస్తాయి అనే పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.